కోదాడలో ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు భారత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు పాల్గొని అనంతరం భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ సెంటర్ నందు రైతు సత్యాగ్రహం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకురాలు చెల్లా శ్రీలతారెడ్డి. జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు బొబ్బ భాగ్యారెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి రైతు సత్యాగ్రహ దీక్షకు ఇక్కడికి విచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు మరియు రైతు సోదరులకు, సోదరిమణులకు మరియు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, ఎన్నో రోజులు కాలే మనం ఎలక్షన్స్ మీద కొట్లాడి ఇక్కడ కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చి నిండా 4 నెలలు కాలేదు, ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. రైతుల పక్షాన ఈరోజు పోరాడేటోళ్ళే కరువైదు అనిపించిన సమయంలో ఈరోజు కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తరఫున సత్యాగ్రహ దీక్ష చేసి తెలంగాణ రైతాంగానికి మన వంతుగా ప్రశ్నించి వారికి న్యాయమైన ఏమైతే ఇచ్చారో హామీలు అవన్నీ వాళ్ళకు చేకూర్చేలా చేసే ఒక బాధ్యత, ఒక కార్యక్రమాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ చేపట్టింది. ఏదైతే ఇచ్చారో హామీ, కౌలు రైతులకు 15,000, రైతు కూలీలకు 12,000 ఇస్తామని, ఏదైతే మద్దతు ధర ఉందో ఈరోజు ధాన్యానికి దాని మీద 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున హామీలన్నీ నెరవేర్చకుండా ఇంకా కాలయాపన చేస్తూ ఉంది. అలానే ఈసారి కరువు వచ్చింది. ఇలాగనే నరేష్ గారు చెప్పారు, కాంగ్రెస్ అంటేనే కష్టాలు, కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలు, కాంగ్రెస్ అంటేనే కరువు అని. అది నిజంగా అనిపిస్తుంది, వెనకటి నుంచి వచ్చిన నానుడి కాబట్టి. అది ఈ రోజు కళ్ళారా మనందరం చూస్తున్నాము. నిజంగానే కరువు వచ్చింది. ఈ రోజు పంటలు ఎండిపోతున్నాయి. దాదాపు 20-25 వేలు ఎకరం మీద పెట్టుబడి పెట్టిన తర్వాత ఆ పంట ఎండిపోతే ఆ రైతులకు ఎంత బాధ ఉంటుందనేది ఒక రైతు కుటుంబాలు మాత్రమే అర్థం చేసుకుంటాయి. రైతులను అర్థం చేసుకోగలిగినటువంటి సామర్థ్యము ఆ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకే ఉంటుంది. ఇక్కడ వీళ్ళెవరు వ్యవసాయం చేసిన నాయకులు ఇక్కడ అధికారంలో లేరు కాబట్టి ఈ రోజున రైతు కష్టాలు తెలియట్లేదేమో అనిపిస్తుంది. ఈ రోజున హుజూర్నగర్ నియోజకవర్గమే కావచ్చు, కోదండ నియోజకవర్గం కావచ్చు, సూర్యాపేట కావచ్చు, అక్కడ పెన్పాడు మండలంలో చాలా దగ్గరలో చూస్తే కల్లారా 75% వరకు పంట పండిన తర్వాత వాటికి ధాన్యం వచ్చిన తర్వాత నీళ్ళు అందక, లాస్ట్ తడి అందక ఎన్నో పంటలు ఎండిపోయాయి. వాటన్నిటి మీద ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసి వాటన్నిటి మీద తగిన చర్యలు తీసుకోవడం, లేకపోతే దాని మీద ఒక ఎంక్వైరీ జరిపి ఒక్కొక్క రైతుకి ఒక ఎకరానికి ఎంత నష్టం జరిగింది, ఆ నష్టపరిహారం రూపంలో ఒక ఎకరానికి 25,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఈ రోజున మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజల తరపున, తెలంగాణ రైతుల తరపున ప్రశ్నించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ రైతు దీక్షలో చాలా విషయాలు, ఒక 5 విషయాలు మేజర్గా వాళ్ళు చేయాల్సిన ఈ రోజున మాట ఇచ్చి తప్పినటువంటి విషయాలను నేను ఒకసారి అందరికీ గుర్తు చేయదలుచుకున్నాను. ఏదైతే రైతు రుణమాఫీ డిసెంబర్ 9 నాడు రైతు రుణమాఫీ 2 లక్షలు ఏకకాలంలో చేస్తామని చెప్పి ఈ రోజున కరువు వచ్చి ఎంతో ప్రాబ్లంలో ఉంటే కూడా ఈ రోజున బ్యాంకర్స్ ఇంటికి వచ్చి గొడవలు చేసి ఇంట్లో గిన్నెలు బయటేసే పరిస్థితి ఇలా రైతు కుటుంబాలలో నడుస్తుంది. ఏదైతే హామీ ఇచ్చారో రైతు రుణమాఫీ చేస్తామని అది హామీ నెరవేర్చలేదు. ఆ నెరవేర్చలేకపోవడానికి గల కారణాలు ఏంటి అని ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణ రైతుల తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. అలానే ఏదైతే ఈరోజు మద్దతు ధర ఇస్తామో, మద్దతు ధర మీద 500 రూపాయల బోనస్ ఇస్తాం మేము వరి ధాన్యానికైనా, పత్తికైనా, దేనికైనా అని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మద్దతు ధర పక్కకు పెట్టండి, ఇలా మిల్లర్లు చేస్తున్నటువంటి అరాచకాలకు ఈ రోజు 1,800-1,200 రూపాయలు కూడా ఇవాళ కింద వరి ధాన్యానికి రేటు పలకట్లేదు అంటే మన మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంది, మనం రైతుల మీద ఉన్నటువంటి ప్రేమ ఏంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నయవంచకమైన మాటలు, ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ల తర్వాత రైతులను పట్టించుకోకపోవటం, ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు అందరూ గుర్తుంచుకోవాలని చెప్పేసి ఒకసారి మీ అందరికీ గుర్తు చేయదలుచుకున్నాను ఈ రోజున. అలానే ఈరోజు ఏదైతే రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు, ఎంతమంది రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇచ్చారు అనేది మీరు ఈ రోజున అందరం ప్రశ్నిస్తున్నాము. మీరు ఎవరికైనా ఇచ్చి ఉంటే ఆ లిస్టు మీరు బయట పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. అలానే కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, కౌలు రైతులకు 15,000 ఇచ్చారా? ఎంతమంది కౌలు రైతులు మీరు ఐడెంటిఫై చేశారు? ఏమన్నా కమిటీ వేశారా? ఈ ఊర్లో ఎంతమంది కౌలు రైతులు ఉన్నారని ఏమన్నా మీరు రికగ్నైజ్ చేశారా? వాళ్ళకి ఏమైనా కౌలు రైతుల కింద ఇస్తానన్న 15,000 ఎకరానికి ఇచ్చారా అని ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున. అలానే ఈరోజు ఎన్నో చెప్పారు, ఈ 4 కాకుండా ఇంకా రైతు బీమా 15,000 చేస్తామన్నారు. రైతు బంధు 10,000 సరిపోవట్లేదు, మేము వస్తే 15,000 చేస్తామన్నారు. రైతులు అనుకున్నారు, అవును మంచిదే కదా 15,000 చేస్తారు, కౌలు రైతుకు 15,000 ఇస్తా అంటున్నారు.